తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. స్టార్ హీరోస్ అందరూ సీక్వెల్స్ బాటపట్టారు. కథను ఒక పార్ట్తో చెప్పలేకపోవడంతో ఒక్కోసారి 2-3 పార్ట్స్ కి కూడా వెళ్ళిపోతోంది. పవన్ నుంచి బన్నీ వరకు, ఎన్టీఆర్ నుంచి మహేష్ వరకు అందరూ సీక్వెల్స్ లో పడిపోయారు. ఎవరు ఏ సీక్వెల్ తో ముందుకొస్తున్నారో చూద్దామా? డేట్స్ ఇవ్వాలే గానీ పవన్ తో ఏడాదికి 2-3 సినిమాలు ఈజీగా తీసేయచ్చు. కానీ ఆ డేట్సే ఇవ్వడు. కాల్ షీట్స్ ఎప్పుడిస్తాడా అని ఎదురుచూస్తున్న రాజకీయాలు కెమెరా ముందుకు వెళ్లనివ్వడం లేదు. ఇలా మెగా ఫ్యాన్స్ క్లిష్ట పరిస్థితులు ఫేస్ చేస్తూ ఉంటే పవన్ నటిస్తున్న 2 సినిమాలకు సీక్వెల్స్ ఉన్నాయన్న వార్తను నమ్మాలో లేదో తెలియడం లేదు. ఫస్ట్ పార్ట్ పూర్తి కావడమే గగనమైపోతూ ఉంటే సీక్వెల్స్ తో షాక్ గురవుతున్నారు అభిమానులు. పవన్ చేతిలో 3 సినిమాలు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఉన్నాయి. వీరమల్లు పుట్టి 3 ఏళ్లైనా ఈ సినిమా సెట్స్ లోకి వెళ్లి పవన్ ఏడాదవుతోంది. హరీష్ తో సినిమా అనుకుని 3 ఏళ్లవుతున్నా ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తయింది 10 రోజుల షూటింగ్ మాత్రమే. ఇంకో 20 రోజులు డేట్స్ ఇస్తే ఓజీ థియేటర్స్ లోకి వస్తాడు. కానీ పెళ్లి కొడుకుగా ముస్తాబు చేయడానికి డేట్స్ ఇవ్వడం లేదు పవన్. హరిహర వీరమల్లు ఆగిపోయింది. ఇప్పట్లో రాదన్న వార్త వచ్చినప్పుడల్లా నిర్మాత ఏఎం రత్నం బయటకొచ్చి ఏదో ఒక అప్డేట్ ఇవ్వాల్సి వస్తోంది. ఆ మధ్య మాట్లాడుతూ వీరమల్లు పవర్ స్టార్ ను కాస్త ఇండియన్ స్టార్ ని చేస్తుందన్నారు. అంతేకాకుండా సీక్వెల్ కూడా ఉంటుందని ఎవరు ఊహించని అప్డేట్ ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్ కే 3 ఏళ్లు పడితే పార్ట్ 2 కు ఇంకా ఎన్నేళ్లు తీసుకుంటారంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్న ఓజీకి కూడా సీక్వెల్ ఉందన్న టాక్ నడుస్తోంది. దీంతో పవన్ తో 2వ పార్ట్ అంటే అదొక కామెడీ అయిపోయింది. దేవర 2 పార్టులుగా వస్తోందంటూ కొరటాల శివ షాక్ ఇచ్చాడు. స్పాన్ ఎక్కువున్న కథ కావడంతో 2-3 షెడ్యూల్స్ తర్వాత దేవరను 2 పార్టులుగా తీయాలన్న ఆలోచన వచ్చిందన్నారు కొరటాల. దేవర రిలీజ్ కాగానే దేవర 2 సెట్స్ పైకి వస్తుందో లేదో తెలియాలంటే అది దేవర రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. ఇక ప్రశాంత్ నీల్ కెరియర్ అయితే సీక్వెల్స్ తోనే నడిచిపోతుంది. ప్రశాంత్ నీల్ నుంచి ఏ సినిమా వచ్చినా 2-3 పార్ట్స్ ఉంటాయని ఫిక్స్ అయిపోవాల్సిందే. సలార్ టీజర్ రిలీజ్ వరకు 2 పార్ట్స్ గా వస్తుంది అని తెలీదు. ఇక కేజీఎఫ్ అయితే 3వ పార్ట్ కి రెడీగా ఉంది. ఈ లెక్కన ఎన్టీఆర్ తో సినిమాని కూడా ఒక్క పార్ట్ తో వదిలిపెట్టే సమస్య ఉండదు. పెద్ద కథను ఓకే చేస్తే స్టార్ హీరో 4-5 ఏళ్లు ఒక క్యారెక్టర్ కు బ్లాక్ అయినట్టే లెక్క. అల్లు అర్జున్ పుష్ప అయితే 3వ పార్ట్ కు కూడా రెడీ అయిపోతోంది. పుష్ప 2 రిలీజ్ కాకుండానే 3వ పార్ట్ కూడా ఉండొచ్చని హింట్ ఇచ్చాడు బన్నీ. అలవైకుంఠపురంలో తర్వాత గడ్డం లుక్ లోకి వచ్చిన అల్లు అర్జున్ 4 ఏళ్లుగా పుష్ప లుక్ ను మెయింటైన్ చేస్తున్నాడు. ఈ సీక్వెల్స్ బాహుబల్ తో బోని కొట్టిన ప్రభాస్ కంటిన్యూ చేస్తున్నాడు. త్వరలో సలార్ 2 సెట్స్ పైకి వెళ్తూ ఉంటే కల్కి కూడా 2-3 పార్ట్లు ఉండే ఛాన్స్ ఉంది. కల్కి ట్రైలర్ తో పాటు పార్ట్ 2 ను ప్రకటిస్తారని తెలిసింది. రాజమౌళి చేతిలో పడిన మహేష్ కూడా సీక్వెల్స్ హీరోల లిస్ట్ లో చేరినట్టే. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా రూపొందే మహేష్ రాజమౌళి మూవీ 2-3 పార్ట్లుంటే గానీ బడ్జెట్ వర్కౌట్ కాదట. చూస్తూ ఉంటే రామ్ చరణ్ తప్ప స్టార్స్ అందరూ సీక్వెల్స్ బాటపట్టారు.